మీద ఒక 2 టన్నులు దిగుబడి తగ్గుతాక నల్లరేగడి నెలలో కూడా పామాయిల్ బాగానే అవుతుంది సార్. నేను వేసి 6 సంవత్సరాలు వెళ్ళింది సార్. 3.5 ఎకరాలు వేసానండి. ఇప్పుడు ఈ సంవత్సరం 5.5 టన్నులు అయిందండి. ఈ టన్ను వచ్చి 19,635 రూపాయలు ఉందండి. రైతుకి గిట్టుబాటుగానే ఉందండి. పామాయిల్ రైతులు బాగా ఇబ్బంది పడేది ఏంటంటే కరెంట్ లైన్లన్నీ పామాయిల్ తోటలు ఉండటం వల్ల అవి కోయటం వల్ల ఆ కమ్మ వెళ్ళి వైర్ల మీద పడి రైతు కూలీలు చనిపోతున్నారు సార్. వాటి మీద యాక్షన్ తీసుకుని ఆ వైర్లన్నీ తొలగించి కేబుల్ వేసే ఏర్పాట్లు చేస్తే మన రైతులందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్. కేబుల్ అంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. కేబుల్ చాలా కాస్ట్ అవుతుంది. సైడ్కి మార్చాలి. అది 25% ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని తగ్గించి ఏం చేయాలో ఐ విల్ గివ్ గైడ్ లైన్స్. ముందు పక్కన వేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ నువ్వు అన్నట్టు భగవంతుడు మీరందరూ బాగా పనిచేసి ఆదాయాన్ని కూడా పెంచితే అప్పుడు కేబుల్ వేయచ్చు. దాంట్లో సందేహం లేదు. కొంచెం టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు ఆలోచనలు బాగున్నాయి. మీ ఆలోచనలు ఆచరణలో కొంచెం మిస్ మ్యాచ్ ఉంది. ఆచరణ యోగ్యంగా మీ ఆలోచనలు ఉంటే ఫేజ్డ్ వారిగా మనం ముందుకు పోవచ్చు. నమస్కారం సార్. నా పేరు వేణు అండి, నల్లజర్ల గ్రామం. నేను రీసెంట్గా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వేసానండి జూన్లో. దానిలో ఇప్పటి వరకు ఏ విధమైన అంతర పంట అయితే వేయలేదు నేను. దానికి రైతన్న మీకోసంలో భాగంగా ఆర్ఎస్కే ప్రతినిధి మా ఇంటికి వచ్చారండి. ఆయన వచ్చి ఏదైతే అంతర పంటలు వేయొచ్చో దాని గురించి అరటి వేసుకుంటే మీకు సంవత్సరానికి 50 నుంచి 60 వేల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పారు. మేము దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఇప్పుడే ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఒక రైతును కూడా ఏసీ సక్సెస్ అయిన రైతును కూడా మాకు పరిచయం చేశారు. దాన్ని కూడా మేము ఆయనతో కూడా మాట్లాడితే ఆయన సలహా ఇచ్చారు. వేసుకోవడం వల్ల మనకి 50 నుంచి 60 వేలు ఆదాయం వస్తుంది ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 70,000 to 80,000 ఆదాయం వస్తుందని చెప్పారండి. దాన్ని వేసుకోవడానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. దాంతోపాటు మాకు ఒక చిన్న యూనిట్ కూడా ఉందండి, క్యాజు ప్రాసెసింగ్ యూనిట్. దానిలో కూడా మేము క్యాజు ప్రాసెసింగ్ చేస్తుంటామండి ఇక్కడ. థ్యాంక్ యూ, వెరీ నైస్, గుడ్. ఎంత టర్న్ ఓవర్ ఉంది క్యాజు ప్రాసెసింగ్ యూనిట్? 2 crores చేస్తామండి. 2 crores ఉంది ఎంఎస్ఎంఈ. మీరు ఎంతమంది దాంట్లో? మా బ్రదరు నేను ఇద్దరు కలిసి. అవును సార్. పొలం ఎంత ఉంది? పొలం 8 acres ఉందండి. 8 acres. ఇప్పుడు ఈ రైతుని చూశారు. నీ పేరేంటి? వేణు అండి. ఏం చదువుకుందా వేణు? ఎంకామ్ సార్. మీ బ్రదరు? మా బ్రదర్ 10th class సార్. వీళ్ళిద్దరిని చూశారు. ఇదే నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఆయన చేసింది వ్యవసాయ ఆధార పరిశ్రమ పెట్టాడు, ఎంఎస్ఎంఈ పెట్టాడు. జీడిపప్పు వస్తుంది. ఆ జీడిపప్పుని ప్రాసెస్ చేసి తద్వారా ప్యాకింగ్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చాడు. 2 కోట్ల టర్న్ ఓవర్ రీచ్ అయ్యాడు. ఆదాయం ఎంత వస్తుందమ్మా దీంట్లో పర్సంటేజ్? ఆదాయం 2 crores పర్సంటేజ్ 25 lakhs అట్లా ఉంటుంది. 25 lakhs అంటే దగ్గర మీరు చూస్తే 10% పీబీటీ ఉంది. ప్యాట్ అంటే అన్ని పోయి నికర ఆదాయం. ఇక్కడ మీరు రైతులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఫ్యామిలీ పెట్టుకున్నారు. మీరు కూడా గ్రాడ్యువల్గా నేను కాల్ ఇచ్చాను. 1 farmer, అది 1 family, 1 entrepreneur. ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త నా స్లోగన్. వినడానికి మీకు అందరికీ ఏదో ఏం చెప్పేసి అనుకుంటారు కానీ 25 ఏళ్లకు మునుపు నేను ఒక మాట చెప్పాను. ఎగ్జాక్ట్గా 30 ఏళ్లకు మునుపు ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ రావాలి అన్నాను. చదివించమన్నా పిల్లల్ని. చదివించారు. ఈరోజు 25 ఏళ్లలో హైదరాబాద్లో చూసినా విదేశాల్లో చూసినా తెలుగు వాళ్ళు వెళ్ళారు. ఆ దేశం కంటే కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. మన వాళ్ళ ఆదాయం $125,000, అంటే డబల్. ఏ దేశమైనా సరే అదే కనపడుస్తూ ఉంది. నాలెడ్జ్ ఎకానమీకి ఉండే శక్తి అది. ఇప్పుడు నేనిచ్చిన పిలుపు ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, రైతు కూడా ఇదే విధంగా ఎంఎస్ఎంఈ పెట్టచ్చు. ఇప్పుడు 2 కోట్లు వస్తుంది. అది 5 కోట్ల తీసిపోయే మార్గం. దాన్ని 10 కోట్లు 20 కోట్లు పెంచుకుంటా పోయే మార్గం వర్కౌట్ చేయాలి. రెండోది మీకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెడుతున్నాం. అంటే ఒక 10 మంది రైతులు కలిసి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా ఫ్యాక్టరీకి ఇవ్వడం కానీ
లేకపోతే కన్జ్యూమర్కి చేరవేయడం కానీ లేకుంటే ఎక్స్పోర్ట్ చేయడం కానీ అది కూడా మీరు చేసుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది. రైతులు కూడా పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం వస్తుంది. ఒకప్పుడు నేను చెప్పాను, రైతు బిడ్డగానే మిగిలిపోకూడదు, రైతు బిడ్డ ఐటీలో రాణించాలని ఆ రోజు చెప్పా, చేసి చూపించాం. ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది ఆయన చూసిన తర్వాత నాకు ఆనందం కలిగింది. అందుకే చెప్తున్నా, మీలో చాలామంది ఎంకామ్లు, పిహెచ్డీలు లేకుంటే అనేక విధాలుగా చదువుకొని ఉన్నారు. వ్యవసాయ ఆధార పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్కన సర్వీస్ రంగంలో కూడా ఈరోజు అనేక వినూత్నమైన మార్పులు చూడబోతున్నారు మీరు రాబోయే రోజుల్లో. ఆ వినూత్నమైన మార్పుల్లో మీరు భాగస్వాములు కావాలి. గ్రామాల్లో ఇదే మరి ఆలోచన విధానం పెరగాలి. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి. కొంతమంది ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందుకు పోతే మనం ముందుకు వచ్చే పరిస్థితి. ఇప్పుడే ఒకరు మాట్లాడినప్పుడు చెప్పారు, నేచురల్ ఫార్మింగ్లో వచ్చిన తర్వాత డ్రోన్ పెట్టి డ్రోన్ ద్వారా అవన్నీ స్ప్రే చేయడం, అలాంటివి ఇంకా రాను అనేక మార్పులు వస్తాయి. మీ ఊరికి వచ్చేటప్పుడు ఇది కొంచెం అడ్వాన్స్డ్ గ్రామం, ఇది నాకు ఐడియా ఉంది. అన్ని గ్రామాలు ఈ మారిగా తయారు చేయాలని నా ప్రగాఢమైన ఆకాంక్ష, కోరిక. అది తయారు చేస్తాం. థ్యాంక్ యూ. రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వారి గారికి నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ అండి. మాది నల్లజల్ల గ్రామం అండి. నాకు 25 ఎకరాల పామాయిల్ కల్టివేషన్ ఉంది సార్.